బండారు మోహన్ ముదిరాజ్ ఒక పొలిటికల్ లీడరా, ఒక రౌడీయా? పొలిటికల్ లీడరే. లీడరే. అసలు రౌడీ అనే సబ్జెక్టే లేదు. అంటే కొంతమంది అట్లా విమర్శలు చేస్తున్నారు మీ గురించి. దాన్ని రౌడీయిజం అంటే అది రౌడీయిజమే. సో ఒకవేళ అట్లా చూసుకుంటే మీరు రౌడీగా ఒప్పుకుంటున్నారు మిమ్మల్ని మీరు రౌడీ? నేను రౌడీనే కాదు. చంద్రబాబు నాయుడు గారు గుడ్ అడ్మినిస్ట్రేటర్. నారా లోకేష్ గారు యంగ్ లీడర్. కేసీఆర్ గారు జాతిపిత. కేటీఆర్ గారు సూపర్ లీడర్. హరీష్ రావు గారు ట్రబుల్ షూటర్. కవితక్క ఏదో చేస్తుంది. ఏదో చేస్తున్నా చేద్దామని ఏదో ప్రయత్నిస్తున్నారు. చేద్దామని ప్రయత్నిస్తుంది. రేవంత్ రెడ్డి గారు, బుల్లెట్. ఆరికపూడి గాంధీ గారు, గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, బ్రదర్. ఓకే. బండారు మోహన్ ముదిరాజ్ గారు లీడర్. లీడరేనా? ప్రజల లీడరా? ప్రజల లీడర్. అవునా? ప్రయోజనాల కోసం వచ్చి లీడరా? సరే ఒక మాట అడుగుతాను, ఓపెన్గా మొహమాట పడుకుని చెప్పండి. మోహన్ ముదిరాజ్ గారు ఏ పార్టీ పవర్లు ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతుంటాడు. ఆయనకంటూ ఒక ఇది లేదు, స్టాండ్ లేదు. బీఆర్ఎస్ రాగానే బీఆర్ఎస్ లోకి జంపు, కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్ లోకి జంపు. మాకు గాడ్ ఫాదర్ అయినా, మా వెల్విషర్ అయినా మా గాంధీ అని. టీఆర్ఎస్లో ఉన్న రోజు టీఆర్ఎస్లో ఉన్నాం. అంటే ఇప్పుడు లేరా? ఇప్పుడు కూడా టీఆర్ఎస్లో ఉన్నాడు అనుకో. మరి మీరెందుకు కాంగ్రెస్లోకి పోయారు? ఇప్పుడు మిస్ అవుతారా టీడీపీలో పనిచేసిన రోజులు? సో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు బీఆర్ఎస్లో? 3-4 years. సో ఎట్లా అనిపించింది జర్నీ? కేటీఆర్ అన్న బాగా హైప్, బాగా లిఫ్ట్ ఇస్తుండే నాకు. మీరు బీఆర్ఎస్లో ఉండి వర్క్ చేశారు కాబట్టి మీరు ఇది ఎక్స్పెక్ట్ చేశారు అసలు? అంటే ఓడిపోతామనే ఎలక్షన్ మొత్తం రేవంత్ అన్న పేరు మీదే నడిచింది. ఇప్పుడు ఆడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా ఓర్జులే. మరి ఎందుకు ఓడిపోయింది అనేది మీ విశ్లేషణ? యాక్చువల్గా చాలా ఎమ్మెల్యేలు ఎవరైతే ఓడిపోయినారో, ఈ కాంగ్రెస్ పార్టీ గురించి టాపిక్ వస్తే చాలామంది ఎత్తి చూపిస్తున్న మాట ఒకటే, హైడ్రా హైడ్రా హైడ్రా. కూల్ చేస్తున్నారు, కూల్ చేసే పార్టీ అని అంటున్నారు. హైడ్రా అనేది ప్రివెన్షన్, డిస్పెటలింగ్ చేసేది కాదు. సోషల్ మీడియా ప్రతిపక్షాల్లో చేస్తున్న హైప్ తప్ప. మీ నియోజకవర్గంలో షేర్లింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో బీఆర్ఎస్ వాళ్ళని మొదలు పెట్టుకొని బీజేపీ వాళ్ళని మొదలు పెట్టుకొని ఎవరితో మాట్లాడినా కాంగ్రెస్ వాళ్ళు అయితే విమర్శ చేయట్లేదు. అందరూ మాట్లాడేది ఒకటే టాపిక్, గాంధీ గారు ఏ పార్టీలో ఉన్నారో ఫస్ట్ కనుక్కోండి. దాన్ని బాహుబలి సినిమాలో ఉన్న సస్పెన్స్ కంటే గాంధీ గారు ఏ పార్టీలో ఉన్నారు అనే దానికి పెద్ద క్యూరియాసిటీ బిల్డప్ అవుతుంది. గాంధీ గారు ఇప్పుడు ఎప్పుడైనా ప్రజల పార్టీ. ఓకే. ఆయన పార్టీలు, జెండాలు, ఎజెండాలు అవన్నిటికంటే కూడా. సో అలాంటప్పుడు ఏ పార్టీలో ఉన్నారనే టాపిక్ అనవసరం అసలు. సో వీళ్ళకి ఓన్లీ విమర్శలకే వాడుకుంటున్నారు అంతే. సో రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే గాంధీ గారి మీద ల్యాండ్ కబ్జాలు ఇష్యూస్ అనేసి కొంతమంది చాలా విస్తృతంగా దాని మీద ప్రొపగండా చేసుకుంటూ వెళ్ళారు. సో మీరు ఆయనతో పర్సనల్గా ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పండి, ఆయనకు అట్లాంటి అవసరం ఉందా? ఇప్పుడు మీరే అంటున్నారు ఎలిగేషన్ అని. వాస్తవం తెలియనంతవరకు ఏదైనా ఎలిగేషనే కాబట్టి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇంకా ల్యాండ్ కబ్జాలు పెట్టుకుంటే అట్లా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది మాకు అనిపించట్లే. బట్ ఎలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఎవరైతే ఎలిగేషన్ చేసినారో విశ్వ ప్రయత్నాలు చేశారు, ఎందుకు ప్రూవ్ చేయలేకపోతే?